అమ్మా కమలా, ఓ కప్పు టీ తెచ్చి అమ్మా. అరే లవ్లీ, నువ్వు ఇక్కడే ఉన్నావా? వెళ్ళి నాకు ఒక కప్పు టీ తెచ్చివమ్మా. వెళ్ళమ్మా, టీ తీసుకురా. ఈ లోపు నేను ఈరోజు న్యూస్ పేపర్ చూస్తాను. ఒక్క విషయం అర్థం కావట్లేదు. నేను నా భవిష్యత్తులోకి వచ్చాక అత్తయ్య గారు తప్ప అందరూ కనిపించారు. అత్తయ్య గారు ఎక్కడున్నారు? గౌరక్క, మీరేం చేసినా గుమగుమలాడిపోతుంది. మీనాక్షి, లడ్డు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది చూడు. వీళ్ళకి చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. కొన్ని సంగతులు కళ్ళతో చూసినప్పటికీ నమ్మడం కష్టమైపోతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పినా నమ్మరు. సరైన సమయం వచ్చినప్పుడు అప్పుడు అందరికీ చెప్తాను. అవునక్కయ్య, వాసన చూస్తే కడుపు నిండిపోతుంది. నిజంగానా? గౌరక్క, అది అత్తయ్య గారు ఎక్కడున్నారు? తన గదిలోనే ఉంటారు. ఇంకెక్కడుంటారు? ఏమైంది? ఏం లేదు, మరేం లేదు. అత్తయ్యతో చిన్న పనుంది, నేను వెళ్ళి కలిసి వస్తాను. ఉన్నట్టుండి లవ్లీకి ఏమైంది? ఎప్పుడు ఏదో లోకంలో ఉంటుంది. అత్తయ్య, మీరెక్కడికి వెళ్ళారు? నేను ఇందాక నుంచి మీకోసం వెతుకుతున్నాను. ఎందుకు? ఆయన ఇల్లు వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? మీరు వెళ్ళాలనుకున్నా సరే నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. లవ్లీ, కుంటి చాకులు చెప్పకు. నాకు బాగా తెలుసు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో. నీ మీద నాకు కోపం తగ్గిందో లేదో చూడ్డానికి వచ్చావు. కౌసల్య, నీకు తెలుసు కూడా ఎందుకమ్మా అమ్మాయిని ఏడిపిస్తావు? క్షమించొచ్చు కదా. అవునత్తయ్య, క్షమించండి, నన్ను మన్నించండి ప్లీజ్. సారీ. సర్లే. బాబు కార్తీక్, ఇలా రానా? చెప్పండి అన్న. ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్తున్నానన్నా. అది యాక్చువల్లీ కార్తీక్, నువ్వు నీ ఉద్యోగం మానే. నువ్వు నీ పెయింటింగ్స్ మీద దృష్టి పెట్టు. చూస్తుండు, ఏదో ఒక రోజు నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతావు. ఏంటి? మీరందరూ ఎందుకంత షాక్ అయ్యారు? కార్తీక్ చాలా బాగా స్కెచ్ వేస్తాడు. తనకు కూడా ఆర్టిస్ట్ కావాలనుంది, అంతేనా కార్తీక్? అదేం లేదమ్మా, నేను తనతో సరదాగా చెప్పాను. ఈ పిచ్చిది సీరియస్ గా తీసుకుంది. అత్తయ్య, విషయం సీరియస్ కదా. అయినా కూడా ఆ పని చేయడంలో తప్పే ఉంది. తప్పే ఉంది అంటే సరదాగానే ఉంటుంది. దాంతో ప్రతిరోజు మన అవసరాలు తీరవుగా. అయినా నువ్వు మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని కొత్త పని కోసం ప్రయత్నాలు చేయడం తెలివి గల వాళ్ళు చేసే పనా? అత్తయ్య, మనందరికీ జీవించడానికి ఒక అవకాశమే దొరుకుతుంది. మనిషి తన కోరికలు వృత్తిగా చేసుకున్నప్పుడు అతని జీవితం చాలా సరదాగా సంతోషంగా ఉంటుంది. చూడు లవ్లీ, నువ్వు చెప్పేది కూడా నిజమే. కానీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం మంచిది కాదమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కార్తీక్ ఇంకా చిన్నపిల్లవాడు కాదు కదా. అతను పెద్దవాడయ్యాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. తన గురించే కాకుండా ఈ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కూడా మంచిదే కదమ్మా. ఇప్పుడు కొత్త పని ప్రారంభించాలని తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మనందరం కష్టపడితేనే ఇల్లు గడుస్తోంది. అందుకే ఇలాంటి పిచ్చి ఆలోచనలు నీ మనసులోంచి తీసేసాయి. అత్తయ్య, నేను అర్థం చేసుకోగలను. మీ భయం కూడా ఒక రకంగా నిజమే. కానీ ఒకసారి మీరు కార్తీక్ అవకాశం ఇచ్చి చూడండి. తను పెద్ద పెయింటర్ అయి చూపిస్తాడు. అత్తయ్య, తను సంతోషంగా ఉన్నప్పుడేగా మనందరినీ, కూతుర్ని కూడా సంతోషంగా ఉంచుతాడు. కూతురా? కూతురా? ఎవరి కూతురమ్మా? మావయ్య, అది మా పిల్లల గురించి మాట్లాడుతున్నా. బాగుంది. ఇంకా పిల్లల్ని కన్నే లేదు, ఇప్పుడే వాళ్ళ గురించి బాధపడుతుంది. ఈ లవ్లీ ఉందే అనవసరంగా కంగారు పడుతుంది. లేదత్తయ్య, ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా బాగా ఆలోచించి చెప్తున్నా. ప్లీజ్ అత్తయ్య, కార్తీక్ ఒక అవకాశం ఇవ్వండి. అలాగే నేను చెప్పే మాటలను తను సీరియస్ గా తీసుకోవాలి. కెరీర్ కి సంబంధించింది కదా. ప్లీజ్ అత్తయ్య, మీరు పర్మిషన్ ఇవ్వండి. సరే, కార్తీక్ నువ్వు పెయింటర్ కావాలనుకుంటే ఒకసారి ప్రయత్నం చేసి చూడు. నీ సంతోషమే మాకు ముఖ్యం. అమ్మా, థ్యాంక్ యూ అత్తయ్య గారు. థ్యాంక్స్ బామ్మ గారు, మావయ్య గారు, థ్యాంక్ యూ. ఇలా థ్యాంక్స్ చెప్తే సరిపోదు లవ్లీ. నువ్వు ఏ పిల్ల సంతోషం గురించి అయితే మాట్లాడి మీ అత్తయ్య గారి నుంచి సరే అనిపించుకున్నావో
ఆ పిల్లల మొహం చూడాలని నేను ఆరాట పడుతున్నాను. త్వరగా వాళ్ళని చూపించు. లవ్లీ, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను ఎప్పుడో వేసిన 2-3 స్కెచెస్ తీసుకొచ్చి నీకు చూపించాను. నువ్వేమో నా ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటున్నావు. ఇప్పుడున్న జాబ్ మానేసి ఇంకో పని ప్రారంభించడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. నాకు తెలుసు కొత్త పని స్టార్ట్ చేయడం అంత తేలిక కాదు అని. కానీ కార్తీక్, మనకు కావాల్సిన లక్ష్యం చేరుకోవాలంటే కొన్ని కష్టాలు పడాల్సిందే. లవ్లీ, అయినా ఈ విషయాలని అమ్మకు చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పు? కనీసం ఒకసారి నువ్వు నన్ను అడగచ్చు కదా. ఎందుకు అడగాలి? నువ్వే స్వయంగా చెప్పావు కదా నువ్వు పెయింటర్ అవ్వాలని. అయ్యో లవ్లీ, అది నా చిన్నప్పటి సంగతి. ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను. సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోయాయి. రేపు ఏం జరుగుతుందో తెలియకుండా ఇంత పెద్ద రిస్క్ ఎలా తీసుకోను? రేపేం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వు చాలా పెద్ద పెయింటర్ అవుతావు. ఓహో, అంటే లవ్లీ బాబా గారి మధ్య భవిష్యత్తు చెప్తున్నారన్నమాట. లేదు, నేను భవిష్యత్తు చెప్పడమే కాదు మీ భవిష్యత్తును కూడా చూడగలను. చాలా బాగుంది. బాబా గారు, నన్ను ఆశీర్వదించండి. అలాగే మీరు నాకు నా భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో చెప్పండి. మనిద్దరికి ఓ కూతురు పుడుతుంది. ఓహో, అలాగా? కూతురా? మరీ కబుర్లు చెప్తున్నావు లవ్లీ. నన్ను ఇలా వెర్రివాణ్ణి చేయడం నీకు తప్పనిపించట్లేదా? కార్తీక్, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను వెర్రివాణ్ణి చేయడం లేదు. నేను చూశాను. లవ్లీ, నువ్వు అబద్ధాల కోరివి. ఈ విషయం ప్రపంచం అంతా తెలుసు. ఏమైంది? ఏం జరిగిందన్నో? ఈ రోజు మా అందాల రాకుమారుడి మొహం ఇలా వెలవెలబోయిందేంటి? అన్ను, ఎందుకు ఏడుస్తున్నావు బాబు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎవరైనా కొట్టారా? అమ్మ, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా సాయి, వాళ్ళమ్మ చాలా చెడ్డది. వాడిని కొడుతూనే ఉంటది. వాడంటే తనకి ఇష్టం లేదు. బాబు, అన్ను అలా అనకూడదమ్మా. ఏ తల్లైనా తన పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. నీ స్నేహితుడేదో తప్పు చేసుంటాడు, అందుకే కొట్టుంటుంది. వాళ్ళమ్మ ఏ కారణం లేకుండా కొడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆమె వాడి తల్లి కాదు, ఆవిడ సవతి తల్లి. మీరు కూడా నా పట్లలో వ్యవహరించారు కదమ్మా. ఊరుకో, ఏంటా మాట్లాడో? నువ్వు నా రాకుమారుడివి కదా. నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను బాబు, తెలిసిందా? నిజంగా? ప్రామిస్? పక్కా ప్రామిస్. అమ్మ, మీరు ఎప్పుడు నన్ను ఇలాగే ప్రేమగా చూసుకుంటారు కదూ? అవును బాబు, నేను ఎప్పుడూ కూడా నిన్ను అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తాను. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఏ బిడ్డకైనా తల్లి భగవంతుడితో సమానం అంటారు. కానీ నాకు మాత్రం నువ్వే నా భగవంతుడివి. నువ్వే నన్ను అమ్మ అని పిలిచి తల్లిని చేసుకున్నావు కదా. ఓ మై గాడ్, ఈ మ్యాగజైన్ లో అయితే అన్ని మెన్షన్ చేస్తున్నాయి. టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మ్యాగజైన్ గనుక నాకు ముందే దొరుకుంటే నేను ఇంకా ప్రెటీగా ఉండేదాన్ని. 1 calorie a day keeps healthy figure away. Absolutely right. ఇక మీదట నేను రోజుకి 1 క్యాలరీ తక్కువ తిన్నా నేను ఈ ఫిగరే మెయింటైన్ చేయొచ్చు. కానీ ఈరోజు నేను ఒక ఎక్స్ట్రా లడ్డు తినేశాను. నేను వెంటనే ఎక్సర్సైజ్ చేయాలి. అక్కని ఎలాగైనా ఆపాలి. తనకు ఆ మెషిన్ గురించి ఏం తెలీదు. ఒకవేళ పొరపాటున భవిష్యత్తులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి రాలేకపోతే అక్క నేను ఎలాగైనా ఆపాల్సిందే. అక్క,
ఏంటి మీరు చేస్తున్న పని? ఇంత వేగంగా పరిగెడితే మీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది. మీ మోకాళ్ళు అరిగిపోతాయి. అలాగా బామ్మగారు, ఇప్పుడు మీకు నా ఫ్యూచర్ కూడా తెలిసిపోయిందా? అది తెలుగులో ఏదో అంటారే, భవిష్యవాణి. ఈ మధ్య భవిష్యవాణి కూడా చెప్తున్నారా? బామ్మగారు మీరు చాలా గ్రేట్ అండి. అక్క, నేను మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పను. నిజంగానే మీ ఫ్యూచర్ చూశాను. లవ్లీ, నువ్వు నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఫ్యూచర్ లో కూడా ఫిట్ అండ్ ఫైన్. తెలిసిందా? ఇక వెళ్ళు. గౌరక్క, అక్క మీరెక్కడికి వెళ్తున్నారు? గురుమాత దర్శనం కోసం వెళ్తున్నాను. నిన్న రాత్రి హైదరాబాద్ కి విచ్చేశారు. గురుమాత? ఆవిడెవరు? తన గురించి ఇంతకు ముందు నేను ఎప్పుడూ వినలేదు. నువ్వు వినకపోయి ఉండొచ్చు. నేను ఈవిడ గురించి చాలా గొప్పగా విన్నాను. తన ప్రవచనాలు టీవీలో కూడా వస్తుంటాయి. అక్క, తనెవరో మనకు తెలియకుండా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు. మీకు తెలియదక్క, వీళ్ళ ధర్మం పేరు చెప్పి చేయకూడనివి చేస్తున్నారు. లవ్లీ, పనికిరాని మాటలు అనవసరం. ఆవిడికి చాలా గొప్ప పేరుంది. చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆవిడ భక్తులే. ఆవిడ చూపించే మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్క, ఆవిడ మహిమలకి మీరు దూరంగా ఉండి నమస్కారం పెట్టుకోండి. అబ్బా లవ్లీ, ఇదంతా నీ అపోహ. నేను వెళ్లి రావాల్సిందే. నాకు ఆలస్యం అవుతోంది. అక్క, బాయ్ అక్కయ్య. నాకెందుకు ఇలా జరుగుతుంది? రాబోయే ఫ్యూచర్ ఇప్పుడు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. భవిష్యత్తు భూతంగా మారి నన్ను రాత్రి పగలు తేడా లేకుండా నా మెదడు తినేస్తుంది. దీని గురించి నేను ఎవరికి ఏమీ చెప్పలేను. ఇప్పుడేం చేయాలి? రాబోయే సమస్యల నుంచి వీళ్ళని ఎలా కాపాడాలి? కానీ నాకొక విషయం అర్థం కావట్లేదు. కార్తీక్, ఉమేష్ బాబు గారు, మావయ్య గారు, గౌరక్కయ్య భవిష్యత్తులో కనిపించారు. కానీ మిగిలిన వాళ్ళందరికీ ఏం జరుగుంటుంది? అత్తయ్య అయితే అసలు కంటికి కూడా కనిపించలేదు. ఒకవేళ అత్తయ్య గారికి జరగకూడదు ఏదైనా జరుగుంటుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే నేను మళ్ళీ భవిష్యత్తులోకి వెళ్లాల్సిందే. అప్పుడే నా కుటుంబాన్ని నేను రాబోయే కష్టాల నుంచి తప్పించొచ్చు. నేను వెళ్లి తీరాల్సిందే. ఒకవేళ నాకు అక్కడ ఏదైనా జరిగితే? ఇలా ఫ్యూచర్ లోకి వెళ్ళడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. లవ్లీ, నువ్వు నీ కుటుంబం కోసం ఈ సాహసం చేయక తప్పదు. ఇంతలా ఎలా మారిపోయింది? ఈ ఇల్లు ఇంతకు ముందులా అస్సలు లేదు. సందడిగా ఉండే ఇల్లు ఇంత నిర్మానుష్యంగా మారిపోయింది. నా కూతురు ఇంత లావైపోయిందేంటి? దీని చేత మంచి వర్కౌట్లు చేయించాల్సిందే. అసలు
నాకు ఇంకో విషయం అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు భవిష్యత్తులోకి వచ్చినా నన్ను నేను చూసుకోలేకపోతున్నా. అసలు ఇంట్లో నేను ఎక్కడున్నాను? రాబీ, ఎక్కడున్నావు? త్వరగా రా. రాబీ? ఇంతకీ రాబీ ఎవరు? ఎక్కడున్నా నువ్వు? ఇంతసేపు ఏం చేస్తున్నావు? తను అన్ను గాని లక్కీ గాని అయి ఉంటాడు. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, వినిపించట్లేదా? స్టూపిడ్. మరి భయం లేకుండా ప్రవర్తిస్తుంది. సారీ మేడం, నేనేం చెయ్యలేను. ఐఎమ్ టైర్డ్. 2 రోజుల నుంచి నా బ్యాటరీ ఛార్జ్ అవ్వలేదు. బ్యాటరీ లో. బ్యాటరీ ఛార్జా? అంటే దీని అర్థం ఈ కుటుంబానికి సంబంధించిన అన్ని పనులు ఒక రోబో చేస్తుందా? అంటే దీని అర్థం 16 సంవత్సరాల తర్వాత ఇంటి పనులన్నీ రోబోనే చేస్తుంది. మొత్తం ఎంత హైటెక్ గా మారిపోయింది. లైఫ్ స్టైల్, మా ఇల్లు కూడా. చాలే ఇంకా. నువ్వు ఛార్జింగ్ పెట్టుకోవడం పూర్తయిపోతే ఆ తర్వాత నువ్వు నా పనులన్నీ చేయాలి. ముందు నా హోంవర్క్ చేయి, తర్వాత నా రూమ్ అంతా క్లీన్ చేయి. ఆ తర్వాత మార్కెట్ కి వెళ్ళి నా కోసం మరిన్ని చాక్లెట్లు తీసుకురా. ఇంకా స్నాక్స్ కూడా. ఓకే. ఇప్పుడు అర్థమైంది. ఈ పిల్ల పనులన్నీ రోబో చేస్తుంది. బద్ధకస్తురాలు, అందుకే ఇంత లావైపోయింది. దీని కుదరాలే కానీ బ్రష్ కూడా రోబోతోనే చేయిస్తుంది. మంచిదేలే, ఈ పిల్ల భవిష్యత్ నాకు ముందుగానే తెలిసిపోయింది. నేను దీన్ని డిసిప్లైన్ లో పెడతాను. దాంతో ఈ బండదానికి లావయ్యే అవకాశం ఉండదు. సర్లే, దీని సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు అత్తయ్య గారు ఎక్కడున్నారో వెతకాలి. అత్తయ్య గారు ఎక్కడున్నారు? ఛార్జింగ్ కంప్లీట్. భగవంతుడా, అత్తయ్య గారు ఎక్కడున్నారు? ఇక్కడ నేను ఎవరికి కనిపించట్లేదు, నా మాటలు వినిపించట్లేదు. ఇదేంటి? కొన్ని సంవత్సరాల తర్వాత మా కుటుంబంలో అందరూ కలిసి భోంచేరా? ఎవరి రూమ్ లో వాళ్ళు భోంచేస్తారా? ఆది, నువ్వేంటి ఇంకా ఇవన్నీ తింటున్నావు? లావైపోతావు. ఏం పర్వాలేదు ప్రియా. అయినా నువ్వేంటి అవి తింటున్నావు? ఉండు, దీన్ని తిను. తిని చూడు ఎంత టేస్టీగా ఉందా. నో ఆది, కొంచెం తిను ప్రియా. నో నో నో. నేను లావైపోవాలని కోరుకుంటున్నావా? ఈ ఫేస్ లిఫ్టింగ్, ఈ టమాటో చేయించి ఉపయోగం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు ప్రియా. ఇంత చేయించి ఉపయోగం ఏముంది? నువ్వు చూస్తే అందరిలా నవ్వలేవు. ఎలాంటి ఎమోషన్ కూడా నీ ఫేస్లో కనిపించదు. కనీసం తృప్తిగా ఏడవలేవు. నీ మొహం ఒక బొమ్మలా తయారైపోయింది అంతే. సో వాట్? నీకు నన్ను వేలెత్తి చూపించే అవకాశం దొరికితే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు అంతకన్నా నేను ఏం చేయగలను ప్రియా? నువ్వే చెప్పు. నువ్వు చేసి ఈ పిచ్చి పనులకి నేను మొదటి నుంచి నేను సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది. ముందే నిన్ను ఆపుంటే బాగుండేది. అందంగా కనిపించాలనే భ్రమలో నువ్వు సర్వస్వం కోల్పోయా. ఆ విషయం తెలుస్తుందా? సో వాట్ అది? నువ్వు అప్పటి నుంచి ఇలాగే ఉండిపోయావు. ఎక్కడ పడ్డ గొంగలి అక్కడే ఉంది. కనీసం కిట్టు గారిని, మీనాక్షి గారిని చూసైనా నేర్చుకోవచ్చుగా. నువ్వు మిడిల్ క్లాస్ మనిషివి. అలాగే ఉన్నావు, అలాగే ఉంటావు. ఎప్పటికీ మారవు. ఓ గాడ్, అయినా నేనెందుకు కోప్పడుతున్నాను? నా ఫేస్ లిఫ్టింగ్ పాడైపోతుంది. నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు
నువ్వు ఇదే తిని బాగా లావ్ అయిపో. ఔచ్!